నా పేరు కొండలరెడ్డి. ఎలక్ట్రికల్ షాప్ రన్ చేస్తున్నాను. సో నేను చేసే పనిలో విపరీతమైన ఒత్తిడి. సో సమయానికి భోజనం చేయక, సరైన నిద్ర లేక మెల్లమెల్లగా నేను బరువు పెరిగాను. తద్వారా షుగర్ వచ్చింది. అలానే కాళ్ళ నొప్పులు వచ్చాయి. చాలా విపరీతంగా ఇబ్బంది పడుతున్న సందర్భంలో హాస్పిటల్ కూడా వెళ్ళాను. అక్కడ టెస్ట్ చేస్తే నాకు మీకు షుగర్ వచ్చింది, ట్యాబ్లెట్ మీరు వాడాల్సిందని చెప్పారు. అప్పుడు నాకు డాక్టర్ చెప్పింది ఒకే ఒకటి, సమయానికి భోజనం చేయాలి, పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి, రోజు ఎక్సర్సైజ్ చేయాలి, మీరు జీవించినంత కాలము ట్యాబ్లెట్ వాడాలని చెప్పారు. అది నా బిజీ లైఫ్లో కొన్ని రోజులు కరెక్ట్గా మెయింటైన్ చేశాను. తర్వాత నా వల్ల కాలేదు. కానీ ఒకరోజు రామరాజు గారు అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చి, ఒకసారి మా సెంటర్ రండి సార్, మీకు బరువు తగ్గిస్తాము, సో చాలా బాగుంటుంది రండి అంటే, జనరల్గా మనం అందరం చెప్పే ఓడైంది టైం లేదు. సో అలా నేను కూడా ఒకసారి చెప్తే వెళ్ళలేదు, రెండుసార్లు చెప్తే వెళ్ళలేదు, మూడోసారి రిక్వెస్ట్ చేస్తే ఒకసారి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుందో. మనం ఇన్ని హాస్పిటల్ తిరిగి చూశాను కదా, సో ఎక్కడ చెప్పినా కూడా వారు చెప్పింది మనం చేయలేకపోయాము. ఇక్కడ ఒకసారి వెళ్ళి చూద్దామని వెళ్తే అక్కడ చాలా బాగా చెప్పారు. మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఫస్ట్ వెయిట్ చూసి వెయిట్ ఒకటే చెప్తారు. కానీ నాకు అక్కడ వెళ్ళిన తర్వాత బాడీ చెకప్ చేసి నాకు అన్ని బాడీలో ఫ్యాట్ లెవెల్ ఎలా ఉండాలి, షుగర్ హైట్కి తగ్గట్టుగా బరువు ఎంత ఉండాలి, సో రిజర్వ్ ఫ్యాట్ ఎలా ఉండాలి, మజిల్ ఎలా ఉండాలి అని నాకు చెప్పిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను. ఇన్ని రోజులు నేను నా బాడీ గురించి నేను పట్టించుకోలేకపోయాను, అందుకే నాకు ఈ సమస్యలు వచ్చాయా అని చెప్పి ఆలోచన చేశాను. ఆ రోజు వారు ఇచ్చిన పోషక విలువలున్న ఆహారం తీసుకున్న తర్వాత నాకు అక్కడ 3 నచ్చాయి. ఒకటి టేస్ట్ నచ్చింది, రెండోది నా కడుపు ఫుల్ అయ్యింది, మూడోది మీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మధ్యాహ్నం వరకు నాకు ఎనర్జీ లెవెల్స్ చాలా బాగా అనిపించింది. ఆ రోజు రాత్రి కూడా ప్రశాంతంగా నాకు చాలా నిద్రపోయాను. సో ఆ రోజు నుంచి కంటిన్యూగా నేను నచ్చి అది తీసుకున్నాను. ఒక 3 monthsలో నేను 14 kg వెయిట్ లాస్ అయ్యాను. వెయిట్ లాస్ అయిన క్రమంలో నాకు షుగర్ కూడా కంట్రోల్ ఉంది. అంతకుముందు 300-350 ఉన్న షుగరు నాకు 150కి వచ్చింది. తినక ముందుకు 75, తిన్న తర్వాత 150 వచ్చింది. అదే డాక్టరు ఆ రిపోర్ట్ చూసి చాలా బాగుంది, ఇప్పుడు షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటే లో షుగర్ అవుతుంది, ఇప్పటి నుంచి షుగర్ ట్యాబ్లెట్ లేకుండా మీరు ఏది తీసుకుంటున్నారో ఆ డైటే మెయింటైన్ చేయమని చెప్పారు. అంతకంటే నాకు సంతోషం ఇంకా అనిపించలేదు. ఎందుకంటే ఏ డాక్టర్ అయితే నేను జీవితాంతం వాడాలి ట్యాబ్లెట్ అన్నారో, కానీ పోషక విలువ ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా నాకు వెయిట్ లాస్ అయ్యాను, షుగర్ కంట్రోల్ తెచ్చుకున్నాను, నాకు మొఖాల నొప్పులు తగ్గినాయి, అలానే హ్యాపీగా ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాను. ఇవన్నీ ఓన్లీ పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా, న్యూట్రిషన్ సెంటర్ రెగ్యులర్గా రావడం ద్వారా సాధ్యమైంది. కాబట్టి మీరు కూడా నేను ఏదైతే అనుభూతి పొందానో, ఏదైతే ఇక జీవితంలో నా వల్ల కాదు, నా జీవితం ఇంతే, బతుకున్నంత కాలం ట్యాబ్లెట్ వాడాలి అనే నిస్పృహలకు లోనయ్యి ఇక నాకు ఏమి గతి లేదు అన్న సందర్భంలో నాకు ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యి నేను ఇప్పుడు అద్భుతంగా హెల్తీగా ఉండగలుగుతున్నాను. సో మిమ్మల్ని అందరూ నేను కోరేది, నాకు అనిపించింది నేను ఈ జీవితంలో ఇక నాకు బాగుపడను అన్న సందర్భంలో నాకు మంచి హోప్ వచ్చింది. నేను ఇప్పుడు చాలా నా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాను, హ్యాపీగా ఉన్నాను. అలా మీరు కూడా మీ బరువు తగ్గాలనుకున్నా, మీ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలనుకున్నా కూడా, హెల్తీగా ఎనర్జెటిక్గా ఫిట్గా ఉండాలనుకుంటే మీరందరూ దయచేసి ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు దానికి సంబంధించిన పూర్తి సమాచారానికి మీరు ఫోన్ చేస్తే మా సెంటర్ వివరాలు కానీ దానికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మీరందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి, మీ కుటుంబంతో సుఖంగా సంతోషంగా ఆరోగ్యాలుగా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ.